ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గారి మీద ఆరోపణ. ఈయన అందరితోనూ గొడవ పడుతూ ఉంటారు. ఈ మధ్య మీ గొడవల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కిరణ్ రావు గారితో మీరు గొడవ పడ్డారు. చాలా రోజులుగా మాట్లాడలేదు. అవును, యాక్చువల్లీ అది గొడవ పడే విషయం కాదు. నేను గొడవ పడడం చాలా తక్కువ. నాది గొడవ పడే నేచర్ కాదు. ఎవరైనా నా మనసుని హర్ట్ చేసినా లేదా నా మనసుని విరిచినా గాయపరిచినా నేను వెంటనే సైలెంట్ అయిపోతాను. ఒక స్టీల్ గోడ 4 వైపులా నన్ను బంధించినట్టుగా అన్నమాట. ఆ తర్వాత ఎవరు నాతో తప్పుగా నడుచుకున్నారో వాళ్లతో నేను మాట్లాడను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు కూడా చెప్పను. నన్ను నేను ఐసోలేట్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఎంత బాధ కలుగుతుందంటే, హర్ట్ అవుతానంటే, నేను వాళ్ళేం చెప్పినా యాక్సెప్ట్ చేయను. నేను పూర్తిగా కట్ ఆఫ్ అయిపోతాను. నేను టోటల్గా కట్ ఆఫ్ అయిపోతాను. యాక్చువల్గా ఇది మంచి విషయం కాదు. చెప్పాలంటే ఇది తప్పుడు విషయం. అది నేను కూడా ఒప్పుకుంటాను. చూడండి, మనుషులే తప్పు చేస్తారు. మిమ్మల్ని ఎవరైనా గాయపరిచారంటే వాళ్ళని క్షమించండి. క్షమాపణ కంటే గొప్ప విషయం ఇంకేదీ లేదు. క్షమాపణ కంటే గొప్ప విషయం ఇంకేదీ లేదు. మీ తర్వాతి నేరారోపణ రావడానికి ముందు రజత్ గారు ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉంటారు. ఆయన వదిలిపెట్టరు. టక్ 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 అన్ని సైడ్స్ నుంచి. సో ఈ విషయం నిజమే, ఒప్పుకుంటాను. దీన్ని నేను ఇమ్మెచ్యూర్డ్ అనే చెప్తాను. పిల్ల చేష్టలు. ఓసారి నా ఫ్రెండ్తో గొడవ పడినందువల్ల వాడితో నేను 7 సంవత్సరాలు మాట్లాడకుండా ఉండిపోయాను. ఆమె ఒక నటి. ఆమె పేరు జూహీ చావ్లాతో మీరు 7 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నారు. 7 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇది పిల్లల చేష్టలు. ఇది ఈగో. ఇందులోకి ఈగో వస్తుంది. నేనే కరెక్ట్, తను తప్పు చేసింది, నేను తనతో మాట్లాడను అని. ఇది తప్పు. ఈ స్వభావం నాలో ఉండేది. ఇది తప్పని నేను కొన్ని సంవత్సరాల క్రితం థెరపీ కూడా మొదలుపెట్టాను. సో ఇలాంటి విషయాలన్నీ నాకు కొన్నాళ్ల తర్వాతే అర్థమయ్యాయి. కాబట్టి ఇలాంటి విషయాలు జరుగుండకూడదు. స్ట్రిక్ట్గా, జడ్జిమెంటల్గా, అన్ఫర్గివింగ్, ఒకరిని క్షమించకుండా ఉండకూడదు. ఇవంతా తప్పు. ఈ విషయాలన్నీ నాకు మెల్లమెల్లగా అర్థమవ్వసాగాయి. నేనొక ఇంటర్వ్యూలో చూశాను, మీరు తీవ్రంగా నిద్రపోతారని. తర్వాత మీరు నిద్రపోతే లేపడానికి చాలా కష్టపడతారని. దాని గురించి షేర్ చేయండి సార్. ముమ్మాటికి నిజం. నన్ను మా ఫ్యామిలీలో వాళ్ళు, నా ఫ్రెండ్స్ కుంభకర్ణుడు అని పిలుస్తారు. ఎందుకంటే నేను ఒకసారి నిద్రపోయానంటే నన్ను లేపడం చాలా కష్టం. అలాగే ఈ విషయం కూడా నిజమే. నేను కొన్ని గంటల సేపు నిద్రపోకుండా పని చేయగలను. కానీ నేను ఒకసారి నిద్రపోయానంటే నన్ను లేపడం అసాధ్యమే. నేను బెడ్ మీద పడుకుంటే పక్కనున్న టేబుల్ మీద ఒక వాటర్ స్ప్రేని పెడతారు. మేకప్లో వాటర్ స్ప్రేని యూజ్ చేస్తాం. అది పర్మనెంట్గా నా పక్కనే ఉంటుంది. ఎందుకంటే నేను ఉదయాన్నే ఏడిగా ఎప్పుడూ మేలుకోను. నాకు అలారం వినిపించదు. నేను నిద్రలో అబద్ధాలు చెప్తాను. నన్ను లేపేటప్పుడు చెప్తారు, మీకు పనుంది, 6 గంటలకు షూటింగ్ ఉంది అని. అప్పుడు నేను నిద్రలో చెప్తాను, లేదు లేదు అది క్యాన్సిల్ అయిపోయింది అని. ఇలా 3-4 టైమ్స్ జరిగింది. నేను రీనాతో నా షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, నన్ను నిద్రపోనివ్వు అని చెప్పాను. ఒకసారి యశ్జీ విషయంలో కూడా జరిగింది. యశ్ చోప్రా నెంబర్ 1 డైరెక్టర్. ఆయనతో నేను ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. పరంపర. యశ్ గారు వెంటనే, రేపు నేను ఒక ఫోటోషూట్ చేయబోతున్నాను, సినిమా షూటింగ్ 2-3 నెలల తర్వాతే, లుక్ కోసం నేను ఒక ఫోటోషూట్ చేయబోతున్నాను అని నాతో చెప్పారు. సో రేపు 11 o'clock రండి, మనం షూటింగ్ పెట్టుకుందామన్నారు. నేను చెప్పాను, సారీ సార్, రేపు నాకు షూటింగ్ ఉంది, సో నేను 11 o'clock రాలేను, మార్నింగ్ 7 o'clock వస్తాను అన్నాను. ఆయన వెంటనే, ఇది చాలా ఎర్లీ ఫోటో సెషన్ని నువ్వు పూర్తి చేస్తావా అని అడిగారు. నేను పూర్తి చేస్తానని చెప్పాను. సో 7 to 9 2 hours మీకోసం ఫోటోషూట్ చేస్తాను. తర్వాత 9 o'clock షూటింగ్కి 9 o'clock బయలుదేరితే 10 o'clock వెళ్తాను. సో 1 hour లేట్గా వెళ్తానని చెప్పాను. అప్పుడు నాకు మన్సూర్ షూటింగ్ ఉంది. నా బ్రదరే. నేను ఆయన అడిగాను, నా బ్రదర్ నాకు 1 hour షూటింగ్ ఉంది, పర్మిషన్ కావాలి అని, నువ్వు మేనేజ్ చేసుకోవాలి. ఆయన ఓకే అని చెప్పారు. నెక్స్ట్ డే నేను లేచేటప్పటికి 11:30. అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను నా అసిస్టెంట్ని బాగా తిట్టి పడేశాను. నువ్వింత ఇర్రెస్పాన్సిబుల్లా? 11:30 అయిపోయింది, 7 గంటలకు వెళ్ళాలి, అది యశ్ చోప్రా గారి షూటింగ్. నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయబోతున్నాను, ఆయన ఏమనుకుంటారు? ఆ తర్వాత నా బ్రదర్ మన్సూర్ షూటింగ్ కూడా ఉంది. అక్కడికి నేను 10ంటికి వెళ్ళాలి, మీరు నన్ను 11:30కి నిద్రలేపుతున్నారు. వెంటనే రీనా షటప్ అంది.
రీనా నన్ను తిట్టింది. నేను షాక్ అయ్యి ఏమైందని అడిగాను. రీనా, మేం మిమ్మల్ని 5 గంటలకే లేపాం, మీరు మమ్మల్ని లేపమన్న టైం అది. కానీ మేం లేపినప్పుడు మీరు ఫోటోషూట్ క్యాన్సిల్ అయిందని మాతో చెప్పారు. ఎప్పుడు? నేనెప్పుడలా చెప్పాను? ఆ తర్వాత నేను టోటల్గా షాక్ అయిపోయాను. అరే, నేను నిద్రపోతున్నాను, నేను ఎలా చెప్పగలను అని. మీరు నిద్రపోతున్నారు, లేపుతుంటే మీరే చెప్పారు అన్నారు. అదెలా నేను నిద్రపోతుంటే అబద్ధం చెప్పగలను? దానికి తన వెంటనే మీరు అబద్ధమే చెప్పారు, మీరు క్యాన్సిల్ అని చెప్పినందువల్లే మేము నిద్ర లేపలేదు అంది. అంతేకాదు, షూటింగ్ క్యాన్సిల్ అయింది, నేను ఈ రోజంతా నిద్రపోతానని కూడా చెప్పారు అంది. సో అప్పుడే నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను, నేను నిద్రలో కూడా అబద్ధం చెప్తాను అని. ఐ మీన్, మెలకుగా ఉన్నప్పుడు నేను 1 or 2 టైమ్స్ చెప్తాను, కానీ నిద్రలో ఖచ్చితంగా చెప్తాను. మీకు దంగల్ ఆఫర్ వచ్చినప్పుడు, ఆ సినిమా కథ మీకు చెప్పినప్పుడు, మీది ఒక అవును, ఏజ్డ్ వయసైన క్యారెక్టర్, వ్యక్తి, చాలా లావుగా, తెల్ల లావుగా జుట్టుతో. ఉండాలి. అప్పుడు మీరు అన్నారట, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ నా కెరీర్ చెడగొట్టడానికే ఇలాంటి కథలు నా దగ్గర పంపిస్తున్నారు అని. మీరు కరెక్ట్గా చెప్పారు. అవును, నేను తమాషాగానే చెప్పాను. నేను డైరెక్టర్ గారితో చెప్పాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్తో ఎవరు ఈ స్టోరీని పంపారని అడిగాను. నేనప్పుడు ధూమ్ 3 అప్పుడే ఫినిష్ చేశాను. అది ఆ వీక్ రిలీజ్ అయినట్టుంది. నేను నితీష్ గారు, ప్రజలు తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు, నాకు 30-35 ఏళ్లనే వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకు నా నిజమైన వయసు తెలీదు. మరి మీరు తీస్తున్న ఈ సినిమా వల్ల వాళ్ళకు నా నిజమైన వయసు తెలుస్తుంది. ఈయనకి 55 ఏళ్ల వయసైన వారు అనుకుంటారు. 4 పిల్లల తండ్రి, అదే ఆ ఫిలింలో క్యారెక్టర్. సో దీనికోసమే మీతో నేను సరదాగా చెప్పాను, సల్మాన్, షారూఖ్ గారు మిమ్మల్ని పంపించారా, దంగల్తో ఈయన్ని అవుట్ చేసి పంపేయచ్చు అని. వరుసగా హిట్లు ఇస్తున్నారు, పంపేయాలని. సో ఇదొక జోక్. మీకు నిజంగానే అనిపించలేదా? అంటే ఈ క్యారెక్టర్ మనం చేస్తే అవును. ప్రజలందరూ మనల్ని ముసలోడుగా, బాగా ఏజ్డ్, అవును, లావుగా 4 ఉంటాను. పిల్లలకి తండ్రిగా చూస్తే ఇవన్నీ మీకు అఫెక్ట్ అవుతాయి, అంటే మీ కెరీర్కి అది ఎఫెక్ట్ అవుతుందని మీకు అవును, అనిపించలేదా? నాకు ఆ భయం ఉండేది. అందుకే నేను నితీష్ గారితో చెప్పాను, మనం ఓ పని చేద్దాం, ఆయన బాగా లావ్ అయిపోయారు, వయసు అయిపోయింది, ఆ తర్వాత నా స్టార్డంలో ఏమైనా ఇబ్బంది కలగొచ్చు. దాని గురించి ఆలోచించినప్పుడు నాకు కాస్త భయం వేసింది. సో నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, మీరు ఈ సినిమాని ఒక 5 ఏళ్ల తర్వాత రిలీజ్ చేయండి అని, లేదా 7 ఏళ్ల తర్వాత. ఆయన కూడా సరే అని చెప్పారు, నేను వెయిట్ చేస్తానని చెప్పారు. కానీ మీరే ఈ సినిమా చేయాలి అన్నారు. కానీ విషయం ఏంటంటే రజిత్ గారు, ఒక కథ నా మనసుకి హత్తుకుందంటే అది నా రక్తంలో కలిసిపోతుంది. పైగా అది ఎంత మంచి కథ అంటే, ఎంతో చక్కటి థీమ్ ఉందందులో. మనం మన ఆడపిల్లల గురించి చెప్తున్నాం. మన దేశంలో ఉన్న ఆడపిల్లలు, వాళ్ళని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళకు కూడా మనం మగపిల్లలకి ఇస్తున్నంత విలువే ఇవ్వాలన్నది నా ఉద్దేశం. సో ఆ మెసేజ్ ఎటువంటిదంటే, ఆ కథ ఎంత మంచిదంటే, నాకు ఏమనిపించిందంటే, ఒకవేళ నా కెరీర్ ముగిసిపోయినా కూడా నేను భయపడలేదని చెప్పను. కానీ నాకు ఈ సినిమా ఖచ్చితంగా చెయ్యాలని నా మనసు చెప్పింది. నేను ఆ కథకి ఫ్యాన్ అయిపోయాను. అది నా రక్తంలో, నేను చెప్పాను కదా, నా రక్తంలో ఊరిపోయింది ఈ సినిమా చెయ్యాలి అని. ఆ తర్వాత నేను వెంటనే నితీష్ గారిని పిలిచి, మనం ఈ సినిమా చేయడానికి 5-6 ఏళ్ళు ఆగొద్దు, వెంటనే ఈ సినిమా చేద్దామన్నాను. అంటే మీరు కనుక ఒక రోల్కి ప్రిపేర్ అయిపోయారంటే, అంటే లగాన్లో మీరు అశుతోష్ గారితో అవునవును. పనిచేసేటప్పుడు ఆయన మిమ్మల్ని పొద్దున పూట షేవ్ చేసుకుని రమ్మనేవారట, కానీ మీరు చేయనని చెప్పేవారట. అవును, ఆ విషయంలో మాకు పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. మీరే చెప్పండి, ఆ సినిమాలో మేము నీళ్లు లేవన్న విషయాన్నే చెప్తూ ఉంటాం, కానీ ఇతనేమో రోజు షేవ్ చేసుకుంటున్నాడు. అప్పుడు నేను ఆషుక్తో చెప్పాను, ఆషుక్, పబ్లిక్ ఏమనుకుంటారు, పబ్లిక్ని వదిలేయండి, మన గ్రామంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, ఉదయాన్నే చూస్తారు, వాళ్ళు వెంటనే నువ్వు షేవ్ చేసిన స్థాయికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు, అవి ఎక్కడ దొరుకుతున్నాయో మాకు చెప్పు అంటారు. సో ఇందులో లాజిక్ లేదు అన్నాను. అందుకు అశోక్ ఏమన్నారంటే, నేను లాజిక్కే చూడ్డం లేదు, నాకు మీరు ఇలా ఉంటే బావుంటుంది, సో నేనెవరినీ ఆలోచించలేదు, మీరు ఇలాగే చెయ్యండి అని చెప్పారు. సో నేను డైరెక్టర్ చెప్పినట్టే చేశాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ సినిమా చూసి ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. మీరు రోజు షేవ్ చేసుకుంటున్నారు, అక్కడ నీళ్లు లేవు అన్న విషయం ఎవరూ మాట్లాడలేదు. సో యాక్చువల్లీ ఆషుకే కరెక్టు, నేనే తప్పు. మీరు లాజికల్గా చూస్తున్నారు, లాజిక్ వదిలేయండి, నేను ఏం కోరుకుంటున్నానో అదే కరెక్టు అన్నారు. అక్కడ కూడా నేను కొంచెం చీటింగ్ చేశాను.
నేనేం చేశానంటే నేను ఉదయం షేవ్ చేసేవాడిని కాదు, ఎందుకంటే నేను అప్పుడు కొంచెం బ్రైట్గా కనిపిస్తాను. అందువల్ల ఏం చేసేవాడిని అంటే నైట్సే షేవ్ చేసుకునేవాడిని. ఎందుకంటే మర్నాడు తెల్లవారేలోగా 12 గంటలు గడిచిపోతూ ఉంటుంది, అప్పుడు మొహం అంత క్లియర్గా ఉండదు. సో నేను ఆ పని చేసేవాడిని. అప్పుడు మీరు చూడటానికి బాగుండాలని లేదు, అనుకోలేదా? నేను నా క్యారెక్టర్ కనిపించాలనుకుంటాను, నా కథకు తగ్గట్టుగా నా క్యారెక్టర్ కనిపించాలి. యాజ్ ఏ క్రియేటివ్ పర్సన్గా నాకెంతో ఎక్సైట్మెంట్గా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం చూసేటప్పుడు ఈయన మనిషే మారిపోయాడు అంటే, పోయిన సినిమాలో ఎలా ఉన్నారు, ఈ సినిమాలో ఎలా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలోనూ ఒక్కోలా ఉన్నారు అని చెప్పాలి. 3 Idiotsలో డిఫరెంట్గా ఉన్నారు, పీకేలో డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళకు ఒకటి అనిపించాలి, ఎందుకు ఈయన ఇలా ఉన్నారు, ఇలాంటి మ్యాజిక్లు ఈయన ఎలా చేయగలుగుతున్నారు, అదే నేను కోరుకుంటున్నాను. సో నా ప్రయత్నం ఎప్పుడూ ఒకటే, ఆ క్యారెక్టర్లో నేను కలిసిపోవాలి. అమీర్ ఖాన్ ఎప్పుడూ ఆ క్యారెక్టర్లో కనిపించనే కూడదు. అందరికీ అది అమీర్ ఖాన్ కాదు, క్యారెక్టర్ అంతే. మీరు మీ అపియరెన్సెస్ ని ఎలా అలా మార్చుకున్నారో అన్న దానికి నా దగ్గర కొన్ని ఓ. ఫోటోలు ఉన్నాయి. మీరు ఇది చెప్పారు కాబట్టి నేను ప్రజలకి ఈ ఫోటో చూపించండి, ఖచ్చితంగా చూపించండి. చూపించాలి. ఈయన ఏ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అవును, ఇది ఉండేవారో రంగీలా. ఇది మంగల్ పాండే. ఇది దిల్ చాతా హై, గజనీ, 3 Idiots, ధూమ్ 3, పీకే, దంగల్, అది లాల్ సింగ్ చాటా, అది తారే జమీన్ పర్ లగాన్, ఇది తలాష్, ఇది ఫనా, ఇది ఇది ఢిల్లీ బెల్లీలో లాస్ట్గా వచ్చే సాంగ్లోనే కదా ఇది. ఈ ఫొటోస్ అన్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నించారో అని. చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది. మీరు ఇంకో విషయం కూడా నోట్ చేస్తుండొచ్చు, ఇందులో పెద్దగా గెటప్స్ ఏమీ లేవు. నేను విగ్ పెట్టుకున్నట్టుగా లేక ఫేస్లో ఏమైనా చేసుకున్నట్టుగా నేనుగానే ఉండాలనుకుంటాను, కానీ అందులో ఒక చిన్న మార్పు. ఆ అది కాదు, మార్పు మార్పు అనేది అనేది లోపల నుంచి రావాలి. మనం లోపల మారిపోయామంటే బయట కూడా మారిపోవచ్చు. కానీ చూసారంటే స్టార్స్ అందరూ వాళ్ళ లుక్స్ మారిపోకూడదనే అవును, కాదు, ప్రయత్నిస్తూ ఉంటారు. స్టార్స్ అందరూ కూడా ఇదే కోరుకుంటారు. అంతేకాదు, ఇది మంచి విషయం కూడా. అలాగే ఆడియన్స్ కూడా అదే కోరుకుంటారు, మన స్టార్ చాలా అందంగా ఉండాలి, మన హీరోయిన్ అందంగా ఉండాలి, ఇదే కోరుకుంటారు. నాకు బాగున్నట్టు అనిపిస్తుంది. నేను అమిత్ జీని చూస్తాను, వినోద్ ఖన్నాని చూస్తాను, చాలా అందంగా ఉంటారు. వినోద్ గారిని చూస్తాను, అబ్బా ఎంత స్టైల్గా నడుస్తున్నారు ఆయన. దత్ గారు, వీళ్ళందరూ హీరోస్. కానీ మ్యాక్సిమం చూసుకున్నామంటే నా క్రియేటివ్ విషయంలో నేను ఇవన్నీ మర్చిపోతాను. నేను బాగా కనిపించాలి రజిత్ గారు, కానీ విషయం ఏమిటంటే ఆ రోల్లో నేను మంచి క్యారెక్టర్గా కనిపించాలి. సో నా దృష్టి దాని మీద తప్ప ఇంకా దేని మీద ఉండదు. నా హెయిర్ స్టైల్ మీద, బట్టల మీద, ఇలా దేని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు తెలిసి కొంతమంది స్టార్స్ ఒక డ్రెస్ ఒకసారి వేసుకుంటే ఇంకోసారి వేయరు. మీకు తెలుసుగా, ఒకసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకోరు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాడిని. ఒక వస్తువుని ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయకూడదా ఏమిటి? ఇది ఇది చాలా మంచి షర్ట్, దీన్ని మళ్ళీ యూజ్ చేయకూడదా, దీన్ని మళ్ళీ వేసుకోకూడదా? అది చాలా వేడిగా ఉంటుంది. నా మనసుకు నచ్చిన విషయాలు నేను చేస్తూ ఉంటాను. నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకుంటాను. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, నా దగ్గర 20-25 ఏళ్ల క్రితం బట్టలు కూడా ఉన్నాయి. పైగా నాకు వాటితో ఒక అటాచ్మెంట్, కనెక్షన్ ఉంది. ఈనాటికి నేను వాటిని వేసుకుంటాను. అక్కడక్కడ చిరుగుంటాయి, మీరు ఫొటోస్లో కూడా చూడొచ్చు. నా టీషర్ట్స్ కొన్ని ఇక్కడ చిరుగుంటాయి, నేను వాటిని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను, మళ్ళీ వాటిని వాడతాను. కానీ నేను వాటిని వదలను, వాటిని నాతో పాటే ఉంచుకుంటాను. ఇది కూడా నిజమేనా? మీరు ఉన్నట్టుండి ఒకరోజు నేను ఇక సినిమాలు చేయనని చెప్పారట. అవును, అటువంటి టైం ఒకసారి వచ్చింది. విషయం ఏంటంటే, నేను 18 ఏళ్ల వయసు నుంచే అసిస్టెంట్ డైరెక్టర్గా ఫిల్మ్స్లో ఉన్నాను, పనిచేసేవాడిని. తర్వాత ఒక 4 ఏళ్లు గడిచాక నేను యాక్టర్నయ్యాను. కాబట్టి నాకు 18 ఏళ్ల వయసున్నప్పటి నుంచే నా జర్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైపోయింది. నేను ఆ ప్రయాణంలో ఎలా కలిసిపోయానంటే, ఈ పిచ్చిలో, ఈ మ్యాజిక్లో, ఈ ఆసక్తితో, క్రియేటివిటీ అనే మ్యాజిక్లో. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, నాకు 56 ఏళ్ల వయసు. ఇప్పుడు కోవిడ్ వల్ల నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఒంటరిగా ఉండగా ఆలోచించాను, నా జీవితం ఎలా గడిచిపోయింది అని. ఈ విషయం కోవిడ్ వల్లే జరిగింది. కోవిడ్ రాకపోయింటే నా జీవితం వేగంగా వెళుతూ ఉండేది. కోవిడ్ వల్ల నేను బలవంతంగా ఇంట్లో ఉండిపోవలసొచ్చింది.
ఆ తర్వాత ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే, అమీర్ నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు, అమ్ముంది, తమ్ముడు, చెల్లెళ్ళున్నారు. వీళ్ళని నేను ఇన్ని సంవత్సరాల్లో నేను వీళ్ళకి సమయాన్నే కేటాయించలేదు. ఒకవేళ నేను వాళ్ళకి సమయం ఇచ్చినా, వాళ్ళతో గడిపినా నా ఆలోచనంతా కూడా ఇంకెక్కడో ఉంటుంది. సో, న్ నేను ఈ విషయాన్ని ఆలోచించి రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను. తర్వాత 1, 2, 3 రోజుల్లో నేనెంతో డిప్రెస్డ్ అయ్యాను రజత్ గారు. నా మనసుకు ఎంతో కష్టం అనిపించింది. నేనెంతో గిల్టీగా ఫీలయ్యాను. నేను మా పిల్లల విషయంలో చేసింది కరెక్ట్ కాదు. నా ఫ్యామిలీ విషయంలో చేసింది కరెక్ట్ కాదు. నేను నేను ఈ మత్తులో ఉండకూడదనిపించింది. అప్పుడు నా మీద నాకెంతో కోపం వచ్చింది. విపరీతమైన కోపం. ఎందుకంటే ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు. ఆలోగా నా పిల్లలు ఎదిగిపోయారు. ఐరా, జునైద్. ఐరాకి 23 ఏళ్ల వయసు, తర్వాత జునైద్కి 28 ఏళ్ల వయసు. ఇది జరిగి 4 ఏళ్లయింది. నాకు ఎంత బాధ అనిపించిందంటే, నేను పనుల్లో పడి ఆ మత్తుకి లోనై క్రియేటివిటీ అనే మత్తులో పడి నాకు అప్పట్లో తెలీదు. ఐరాకి 4 ఏళ్ల వయసు, లేదా 5-6 ఏళ్లుంటాయేమో. తన మనసులో ఏం ఆలోచనుంది, తనకు ఏమిష్టం, తన కల ఏమిటి, తన భయమేమిటి, తన ఆలోచనేమిటి, తన ఇన్సెక్యూరిటీస్ ఏమిటి నాకు తెలీవు. ఎందుకంటే నేను శ్రద్ధ పెట్టలేదు. నా డైరెక్టర్స్ ఉండేవారు. వాళ్లతో నేను నా సమయాన్ని గడిపేసేవాణ్ణి. యాక్చువల్గా అశుతోష్ కల ఏమిటో కూడా నాకు తెలీదు. అశుతోష్ ఇన్సెక్యూరిటీ ఏమిటో నాకు తెలుసు. కానీ నా పిల్లల గురించి మాత్రం నాకు తెలీదు. నాకు చాలా బాధ అనిపించింది. చాలా కోపం వచ్చింది. నా మీద నాకే కోపం వచ్చింది. నేనెందుకు ఇలా చేశాను, ఎలా చేయగలిగాను? సో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఇకపైన నేను ఏ సినిమాలు చేయకూడదని. ఇక మీదటి నా టైం అంతా నేను నా పిల్లలతోనూ నా ఫ్యామిలీతోనూ స్పెండ్ చేస్తాను, అంతే. ఇది కూడా లాన్సింగ్కి మధ్యలో. అప్పుడే కోవిడ్ వచ్చింది. అప్పుడు లాన్సింగ్ 50% అయిపోయింది. ఆ టైంలోనే కోవిడ్ వచ్చింది. ఇంకా సగం సినిమా ఉంది. అప్పుడే నా మీద నాకు కోపం వచ్చింది. నేను నిర్ణయించుకున్నాను, లాల్సింగే నా చివరి సినిమా, ఇకపైన నేను సినిమాలు చెయ్యకూడదు అని. ఆ తర్వాత నేను ఈ విషయాన్ని మా కుటుంబంలో వాళ్ళకి చెప్పాను. వాళ్ళందరినీ నేను క్షమాపణ అడిగాను. సారీ, ఇన్నాళ్ళు నేను లేకుండా పోయాను. ఆ తర్వాత వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు. లేదు, మీరు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. లేదు, మీరు చాలా చాలా మంచి తండ్రి. మిగతా ఫాదర్స్తో కంపేర్ చేస్తే మీరు చాలా మంచి తండ్రి. కానీ నాకు మాత్రం నేను తక్కువ చేశాననే అనిపించింది. సో నేను ఫ్యామిలీలో అందరితోనూ చెప్పేశాను, ఇదే నా చివరి సినిమా అని. సో నేను వదిలేశాను. నిజంగానే నేను వదిలేశాను. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నా సినిమా ఒకటి వస్తోంది, తారే సితారే పర్. దాని కథ విని ఆ సినిమా డైరెక్టర్కి నేను ఓకే చెప్పేశాను. ప్రసన్నకు నేను ఓకే చెప్పేశాను. ఎందుకంటే సినిమాని మేము ముందే ప్లాన్ చేసుకుంటాం, కొద్ది రోజులు ముందే. తర్వాత మాకు కోవిడ్ వస్తుందన్న విషయం తెలీదు. కోవిడ్లోనే చాలా టైం అయిపోయింది. అప్పుడే నేను ప్రసన్నతో సినిమా లాక్ అయిపోయాను. సినిమా చేస్తే ప్రసన్నతోనే డన్. నేను ఆ విషయంలో ఫిక్స్ అయిపోయాను. దాదాపు 6-7 నెలలు నేనేమనుకున్నానంటే ప్రసన్నతో ఈ విషయం చెప్పేయాలని. సో నేను ఆయన్ని చెన్నై నుంచి పిలిపించి ఆయన్ని కూర్చోబెట్టి, నేను ఫిక్స్ అయిన విషయం ఆయనతో చెప్పేయాలని, ఇలా చూడు బాబు, నేను సినిమాలు మానేశాను, ఇక మీదటి సినిమాలు నేను యాక్ట్ చేయను, నేను తీయను, ఇంకెవరితోనైనా నువ్వు చేసుకో అని చెప్పాను. ఆ రోజు ఉదయం పిల్లలు నన్ను కూర్చోబెట్టి, జునైద్, ఐరా, మీరు మాతో పాటు టైం స్పెండ్ చేయలేదని మీరు ఎంతగానో డిస్టర్బ్డ్గా ఉన్నారు అని చెప్పారు. పైగా మీకు మనసులో ఇటువంటి ఆలోచన రావడమే మాకు సంతోషంగా ఉందని చెప్పారు. తర్వాత వాళ్ళు ఆ రోజు ఉదయం వైట్ బోర్డ్ తీసుకుని దాని మీద లైన్గా రాయడం మొదలుపెట్టారు. 1, 2, 3 అని ఓ 12 విషయాలు వాళ్ళు రాశారు.
తర్వాత నన్ను అడిగారు, ఈ 12లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. నేను చెప్పాను నెంబర్ 1, నెంబర్ 7 అండ్ నెంబర్ 9 అని. ఈ 3 నా బాధ్యత అని. వాళ్ళు దీనికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. నేను 15% అని చెప్పాను. అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత వాళ్ళు అడిగారు 50% ఏం చేస్తారు, మిగిలిన టైం మీరేం చేస్తారు అని. మీ ఇద్దరితోనే స్పెండ్ చేస్తానని చెప్పాను. వెంటనే వాళ్ళు చేతులెత్తి దండం పెట్టారు. చాలు చాలు, మీరు ఇంతకాలం మాతో పాటు టైం స్పెండ్ చేశారు, మీరు 7-8 నెలలు మాతో పాటే ఉన్నారు, ఇంతకాలం మీతో ఎప్పుడు టైం స్పెండ్ చేసిందే లేదు, మీరు 24 గంటలు మాతో పాటే ఉండాలని కోరుకోవచ్చు, కానీ మేం మీతో పాటు 24 గంటలు ఉండలేం, మాకు జీవితం ఉంది అన్నారు. ఆ తర్వాత జునైద్ ఏం చెప్పిందంటే, డాడీ మీరు చెప్పలేనంత ఎక్స్ట్రీమిస్ట్, మీరు సినిమాలు తీయడం మొదలు పెడితే ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు, ఇంకే విషయమో ఆలోచించరు, ఇప్పుడు సినిమాలు మానేస్తే ఇటువైపు వెళ్ళిపోతున్నారు, ఏదో పెండులంలాగా, క్లాక్లో పెండులంలాగా, నేను ఇక సినిమాలు తీయడం నాకు ఇష్టం లేదు అంటున్నారు, ఏది ఇది మరీ పిచ్చితనంగా ఉంది, ఇంత ఎక్స్ట్రీమిస్ట్గా ఎలా ఉన్నారు? మధ్యలోనూ ఒక చోటు ఉంటుంది, మనం చెబుతూ ఉంటాం కదా మోడరేస్ట్ అని, కాబట్టి మీరు ఏ పని చేసినా ఎక్స్ట్రీమిస్ట్గా చెయ్యకూడదు. సో వాళ్ళు నాకు బాగా వివరించారు నేను తప్పు చేస్తున్నాను అని. తర్వాత కిరణ్ నాకు చెప్పింది, తను ఏడవడం మొదలుపెట్టింది. నేను సినిమాలు మానేస్తానని చెప్పగానే తను ఏడవడం మొదలుపెట్టింది. నువ్వెందుకు ఏడుస్తున్నావని అడిగాను. ఇకపై మనిద్దరం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అన్నాను. వెంటనే కిరణ్, లేదు మీకు అర్థం కావడం లేదు, మీరు యువర్ ఎ చైల్డ్ ఆఫ్ సినిమా, ఒకవేళ మీరు సినిమాలు వదిలేస్తే మీరు మమ్మల్ని వదిలేసినట్టే, మీరన్నిటినీ వదిలేసినట్టే, మీరు ఆ విధంగా చేయకూడదని వాళ్ళు ముగ్గురూ నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఎవరికోసమైతే నేను సినిమాలు మానేద్దాం అనుకుంటున్నానో వాళ్లే చెప్పారు, మీరు సినిమాలు మానేయకూడదు, మీరు సినిమాలు చేయాలి అని, మీరు బ్యాలెన్స్ చేసుకోండి అని. మీకు కోట్ల మంది ప్రజలు ఫ్యాన్స్గా అవును, ఉన్నారు, అవును. వాళ్ళకి మీరు ప్రామిస్ చేయాలి, మీరు ఎప్పటికీ ఈ ఫీల్డ్ను వదిలి వెళ్ళిపోను అని. నేను ఈరోజు ఆప్కి అదాలత్లో చెప్తున్నాను, నా సినిమాస్ని ఎప్పటికీ నేను వదలను, డెఫినెట్గా వదిలిపెట్టను. ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా కూర్చుని ఉన్నానంటే అది ఖచ్చితంగా ప్రజలు నా మీద చూపిన అభిమానం వల్లే. నాకు ఎంతో ప్రేమ, అభిమానం దక్కాయి, అందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎంతమంది వాళ్ళు జీవితంలో కోరుకున్న పని చేయగలుగుతున్నారు చెప్పండి. అంతేకాదు, నాకు విజయాలు లభించాయి, మర్యాద దక్కింది, గౌరవం దక్కింది. సో నేను ఆ దేవుడికి చేతులెత్తి దండం పెడుతున్నాను, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇవన్నీ దక్కాయి, ఈ దేశం, ఈ భూమి, ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ, అన్నీ నేనెప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటాను.